పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ దినం మేము ఉన్నామంటే అది మీ కృప. ఈ పునరుద్ధానం మేము ఆరాధించగలిగామంటే మీ కృప. మా కుటుంబాలతో, ఈ ఆత్మీయ కుటుంబంతో కలిసి ఆరాధించగలుగుతున్నాం అంటే నీ కృప. ఈ దినం నాయన మమ్మల్ని బాగుగా ఎరిగిన దేవుడుగా మాతో మీరు మాట్లాడండి, మహిమ మీరు పొందుకోండి. నీ వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని అందరినీ దీవించి, ఆకర్షించుకొని, రక్షించుకొని, బ్రతికించి మీ రాజ్యం కొరకు స్థిరపరచమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథం, అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం, పేజ్ నంబర్ 403. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాము. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలునైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమోనుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగింపుము. వారు కట్టువారిని బట్టి నీ కోపం పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. వాస్తవానికి గడిచిన వారం నేను ధ్యానిస్తున్న భాగం వేరు, కానీ దేవుడు జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నటువంటి మాట ఈ అధ్యాయం. ఎందుకు అంటే ఇది మనము నెహెమ్యా గ్రంథం పుస్తకాన్ని మనం సిద్ధపాడు కూడికలో ధ్యానం చేసాం. నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాలు అయింది అనుకుంటా, ఎక్కువే అవ్వచ్చు. సరే, ఆల్రెడీ ధ్యానం చేసింది కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అందుకో ఈ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుకనే దేవుడి మాట మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో చెప్తాను. మనందరికీ తెలుసు నెహెమ్యా గ్రంథం అంటే, నెహెమ్యా ఏ రీతిగా ఆయన మనకు వాడుక భాషలో చెప్పాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్, రాజు దగ్గర కప్పు అందించేటటువంటి వ్యక్తి. కప్పు అందించడం అంటే అర్థం ఏంటి అంటే, ఆ దినాల్లో వినాలి, ఆ దినాల్లో రాజుకి ఏదైనా హాని జరగకుండా ఉండాలి అంటే మొదటగా ఆయనకి ఇచ్చే ఆహారమే కానీ పానీయాలే కానీ అవి తన కింద ఉన్నటువంటి వ్యక్తికి అందించిన తర్వాత, అది క్షేమమని తెలిసిన తర్వాత రాజులు సేవించేవారు. కాబట్టి ఇక చెప్పాలంటే ఒక రకంగా రాజు టేస్ట్ చేయడానికంటే ముందు కూడా నెహెమ్యా టేస్ట్ చేసేవాడు. అయితే విషయం ఏంటంటే
అది ఉద్యోగం ఆయనది. అలాంటి వ్యక్తి తను ఒకరోజు ఒక సమాచారం తీసుకొచ్చారు కొంతమంది, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చబడ్డాయి అని. దాని కొరకు ఈయన ఎంతో ప్రలాపించి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని పర్మిషన్ అడిగినప్పుడు, రాజును పర్మిషన్ అడగడానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన ప్రజల దోషమును తన దోషాలను ఒప్పుకొని, ఇదంతా మీకు ఒక క్లుప్తంగా చెప్తూ వచ్చేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసి 90% అందరికీ ఇది తెలుసు కనుక. మరి రాజు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన బయలుదేరి మరి ఈ 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, ఈ 3వ అధ్యాయం అంతా ఎలా ప్రారంభించాడో ఉంటుంది. 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఆ పని జరుగుతూ ఉండగా ఎలాంటి పరిస్థితులు కలిగాయి అనేది రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు మేము మళ్ళీ ఒకసారి చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనంలో చదవనక్కలు నేను చదువుతాను. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు, ఇక్కడ ఒక వ్యక్తి పేరు కనబడుతుంది సన్బలట్టు, తర్వాత ముందుకెళ్తే టోబియా అనే మరొక వ్యక్తి పేరు కూడా కనబడుతుంది. అయితే చూడండి అక్కడ వినండి, వీళ్ళెవరు అంటే, ఎప్పుడైతే నెహెమ్యా మరి ఆ యొక్క యూదులైనటువంటి వారు కలిసి ఆ యొక్క ప్రాకారాలు కడుతున్నారు, ఆ క్రమంలో సగం వరకు కట్టబడ్డాయి, కూడా పూర్తి అవ్వలేదు కానీ కట్టబడ్డాయి. కట్టబడుతున్నప్పుడు ఈ టోబియా సన్బలట్టు అనేటువంటి వీరు ఎగతాళి చేశారు, హేళన చేశారు. అంత మాత్రమే కాదు, చాలా వ్యతిరేకించారు, శత్రువులుగా నిలబడ్డారు. ఆ శత్రువులుగా నిలబడినప్పుడు నెహెమ్యా ఏ విధంగా ఆ పనిని ఆపకుండా, నెహెమ్యా మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ రీతిగా ఆ నెహెమ్యా యొక్క నాయకత్వంలో వారు సహకరించి ఆ పనిని పూర్తి చేశారో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దాని గురించినటువంటి ఓవరాల్ మీకు ఒక పిక్చర్ని నేను జ్ఞాపకం చేశాను. అయితే ఈరోజు ఈ భాగం లేదా ఈ మాట మనకెందుకు అవసరం? నిజమేనండి, ఒకరోజు జరిగింది, నెహెమ్యాను దేవుడు నిలబెట్టాడు, వాడుకున్నాడు, ప్రజల్ని పురికొల్పాడు. ఆయన ఆ యొక్క యూదుల ద్వారా ఆ పురికొల్పబడినటువంటి మరి వారై ఆ యొక్క పరిచర్యను, ఆ యొక్క కట్టడం అనే దాంట్లో పాలుపొందులు పొందారు, ప్రాకారాలు కట్టారు. మరి అక్కడ ఎదిరించిన వారు ఉన్నారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు, సహకరించేవారు ఉన్నారు. ఎంత బాగానే జరిగింది. ఇది మాకెందుకు అవసరం? ఈరోజు దేవుడు మన కోసం ఎందుకు రాశాడు ఈ మాటని? మనం ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలని ఈ మాటను మన కొరకు ఉంచాడు అన్నదే ఈరోజు ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే, నిరుత్సాహాన్ని జయించడం ఎలా? మళ్ళీ చెప్పమంటారా? నిరుత్సాహాన్ని జయించడం ఎలా? మీ పక్కన వాళ్ళు చెప్పడం మాట. ఎలాగో వింటే తెలుస్తుంది, మీ అందరికీ తెలుసు. మొన్న మిరియాలు కూడా నాతో పాటు చదువుకున్న వారు, స్కూల్ ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ న్యూస్ అని పెట్టారు గ్రూప్లో. ఏంటబ్బా గుడ్ న్యూస్ అని పెట్టారు, ఏం గుడ్ న్యూస్ అయి ఉంటుందని ఆ నోటిఫికేషన్ చూసి ఆతృతగా ఓపెన్ చేసి చూశా. మిర్యాలగూడలో కేఎఫ్సి పెట్టారంట. మిర్యాలగూడలో కేఎఫ్సి పెడితే అది గుడ్ న్యూస్ అని చెప్పేసి ఆ కేఎఫ్సి షాపు యొక్క ఫోటో పెట్టారు. నిజమే, మా ఊర్లో మరి మాలాంటి ఊర్లో అలాంటి ప్రాంతంలో కేఎఫ్సి వచ్చిందంటే ఒక రకమైనటువంటి పండుగ. ఎందుకంటే మనకు విజయవాడ, హైదరాబాద్ ఇంకా సిటీస్లో నాకు తెలిసి కేఎఫ్సి తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు బహుశా. ఇంతకీ కేఎఫ్సి యొక్క వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా అండి? ఎవరో తెలియదు, తినేసి వచ్చేయడమే. ఏమండి, కేఎఫ్సి యొక్క వ్యవస్థాపకుడు ఎవరండి? ఆయన పేరు కర్నల్ శాండర్స్. ఆ వ్యవస్థాపకుడి పేరు కర్నల్ శాండర్స్. ఇంకా దానికి ఏమన్నా తోక ఉందేమో నాకు తెలియదు, అక్కడి వరకు తెలుసు.
అయితే ఆయన్ని ప్రత్యేకంగా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన దాన్ని స్థాపించింది ఎప్పుడో, ఏ వయసులోనో తెలుసా మీకు? 65 సంవత్సరాలు అప్పుడు ఆయన దాన్ని స్థాపించాడు. దానికి ముందు తను సెటిల్ అవ్వడానికి చాలా 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 అంటే ఇక అంతా చెప్పడానికి సమయం కాదు, కానీ చాలా ప్రయత్నాలు చేసి చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోయి, ఏదో నెలగదొక్కుంటున్నాం అనుకునే టైంలో రెండవ ప్రపంచ యుద్ధం వస్తే మళ్ళీ అన్నీ క్లోజ్ అయిపోయి ఇక ఏమి చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు ఒక హైర్ తీసుకొని, అంటే రెంట్కి తీసుకొని ఒక రెస్టారెంట్ ప్రారంభించి 1009 సార్లు అంట, గుర్తుపెట్టుకోండి సంఖ్య. 1009 సార్లు ఆయన చేసినటువంటి ఆ యొక్క వంటకం ఫెయిల్ అయింది. ఎన్నిసార్లు? వయసు అంతా 65 సంవత్సరాలు. 1009 సార్లు ఫెయిల్ అయింది. కానీ 1009 తర్వాత వచ్చే అంకేంటండి? అప్పుడు సక్సెస్ అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్సి అంటే తెలియని వాళ్ళు లేకుండా అది దీవించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనికి ఈరోజు ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేశానంటే, ప్రయత్నించి ఫెయిల్ అవ్వగానే ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు. చాలామంది చాలా విషయాల్లో నిరుత్సాహం చెందిన వారు ఉంటారు. ప్రార్థన చేసిన ఆసక్తి, ఒకవేళ అది జరగకపోతే ఇంకా జరగలేదులే అని ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు. మరి నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు, కానీ నెహెమ్యా ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలు మనం గమనిస్తే చాలా ఉన్నాయి. ప్రభు ప్రేరణలో ప్రభు ఎంత అనుమతిస్తే అంత ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కానీ ఆయన ఏం చేశాడంటే నిరుత్సాహాన్ని జయించాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ మాట నిరుత్సాహాన్ని జయించాడంటే, సన్బలట్టు, టోబియా వీరు కట్టినటువంటి గోడను చూసి ఏమన్నారో తెలుసా? ఇదేం గోడ? చూడండి, చదువుదాం మాట 3వ వచనంలో. మరియు అమోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి గోడ ఏమైపోతుందంట? పడిపోనంట. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, వచ్చారులే, కట్టారులే, గోడ కట్టారులే. ఈ గోడ కడితే, ఈ గోడ ఎలాంటి గోడ అనుకున్నారు? ఒక నక్క గనక ఆ గోడ మీదకి ఎక్కితే అదేమైపోద్దంట? పడిపోద్దంట. అలాంటి గోడ కట్టి కూడా గోడ కట్టేశాం అని అనుకుంటున్నారు అని అన్నప్పుడు, దానికి ఆ 4వ వచనం మనం చదువుకున్నప్పుడు, మా దేవ ఆలకించుము, చాలు. అక్కడ నెహెమ్యా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. తనను డిసప్పాయింట్ చేస్తున్నప్పుడు, డిస్కరేజ్ చేస్తున్నప్పుడు, తనను నిరుత్సాహపరుస్తున్నప్పుడు ఈయన ఆ పొజిషన్లో, ఆ పరిస్థితిలో ఆగిపోలేదు. ఈరోజు ఈ మాట నేను ఇందాకే చెప్పాను, ఇది మనకెందుకు అవసరం అంటే, నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి చెప్పండి? ఆగిపోక సాగిపోయే సంవత్సరం. ఏ విషయంలో ఆగిపోయావు? ఎక్కడ ఆగిపోయావు? నీ ఎదుగుదల ఎక్కడ ఆగిపోయింది? ఆత్మీయతలు ఎక్కడ ఆగిపోయావు? ఆరోగ్యపరంగానే కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, నువ్వు ఏదైనా పెట్టుకో, కానీ ఏ విషయంలో నువ్వు ఆగిపోయావు? ఇంకా నా వల్ల కాదనుకొని ఆగిపోయావేమో. అందుకే ప్రభు ఈరోజు ఈ మాటని ముందుకు తీసుకొస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడాడు. ఆగిపోక సాగిపోయే సంవత్సరం. నిరుత్సాహాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి కొన్ని ఆయుధాలు చెప్తాను నేను. మొట్టమొదటి ఆయుధం ఏదో తెలుసా? ప్రార్థన. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చెప్పండి? ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన అక్కడితో ఆగిపోలేదు, కానీ ఏం చేశాడంటే ప్రార్థించు. సరే, ఈ ఆయుధానికి వెళ్ళడానికి ముందు, దానికి ముందు ఇంకొక ఆయుధం చూపించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం, మొదటి వచనం చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు మిగులు కోపగించి రౌద్రుడై
యూదులను ఏం చేస్తున్నాడు ఆయన? ఎగతాళి చేసి. చాలు నా వైపు చూడండి, చూడమని అక్కడ చూడండి, తర్వాత నా వైపు చూస్తూ ఉండండి. ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటే బాగుంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి మాటలోనే అక్కడ సన్బలట్కు ఏమొచ్చిందంట చెప్పాలి. ఈరోజు సమాజంలో మనని చూస్తే ఏమొస్తుంది? ఏం మాట్లాడరు ఏంటండి? మనని చూసి దండేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనని చూసి ఆహ్వానించేవారు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన అంటున్నాడు, ఉద్యోగంలో అంట ఆ ముందు పేరులో మనకున్నటువంటి ఫ్యాషన్ అనకూడదు, కానీ మనకున్నటువంటి ఆశ. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మా పెద్దబ్బాయి పేరు ఉంది జోయల్ ప్రకాష్. జోయల్ ప్రకాష్ 2 మిక్సింగ్ నేమ్స్ ఉన్నాయి. రెండోటి పేరు ఉంది నోయల్ ప్రతీక్ అని ఉంది. ఇప్పుడు జోయల్ అంటే ఇది బైబిలికల్ పేరు గనక, ప్రకాష్ అంటే ఇది జనరల్ పేరు గనక, ఈ ఉద్యోగాల్లో అంట బిబ్లికల్ పేరుని పిలవడానికి ఇష్టపడలేదంట. మీకు అర్థమైందో లేదో? కాబట్టి ఇప్పుడు పిలిస్తే నేను ఏమని పిలుస్తానో తెలుసా? నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. ఇది జరుగుతుంది ఇప్పుడు. నేను పిలిస్తే నేను ప్రకాష్ అని పిలుస్తా, కానీ జోయల్ అన్న మాట నా నోట్లోకి రాకూడదు. ఇప్పుడు సమాజం దృష్టిలో మనం ఏమిటి అంటే, మనము తీసివేయబడిన వారు. మనం చూసినప్పుడు ఎవరు మెచ్చుకోలేదనో, ఎవరు ఆహ్వానించలేదనో, ఎవరు పిలవలేదనో, ఇంకా చెప్పమంటారా, చాలాసార్లు మనని కొన్ని వాటికి పిలవరు. ఎందుకు పిలవలేదని ఎంతో బాధపడిన సందర్భాలు ఉంటాయి. చూసారా, మా పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మమ్మల్ని ఆహ్వానించేవారు, పిలిచేవారు. కానీ ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేదు కనుక మమ్మల్ని పిలవలేదని నువ్వు ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటావు కదా, ఎన్నోసార్లు ఇదే విషయాన్ని తలంచి బాధపడి ఉంటావు కదా. వాస్తవానికి వాక్యం నీకు అర్థమవుతే, సత్యం నీకు అర్థమవుతే నువ్వు బాధపడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడే చెప్పాడు, ఈ లోకానికి మీరు ఏమై ఉండాలంటే వేరై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోక మర్యాదలు మనం ఏం చేయకూడదంట? అనుసరించకూడదు. ఇంకా చెప్పాలంటే నిన్ను పిలవకపోతే నువ్వేం చేయాలంటే సంతోషించాలి. అలాగని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టమని నేను చెప్పట్లేదు. మరి నువ్వే దూరం పెడితే వారికి సువార్త చెప్పేది ఎవరు? నువ్వే వారిని దూరం పెడితే ఇక వారిని దేవుని పరిచయం చేసేది ఎవరు? ఈరోజు నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వాళ్ళ యొక్క వాటిలోకి వెళ్ళకూడదు మనం, కానీ వారికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? అందుబాటులో ఉండాలి, ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రేమించాలి. ప్రభువు కూడా అదే కదా. ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో పాపం ఉందా? చెప్పండి. ఆయనలో పాపం ఉందా? ఆయనలో ఎక్కడైనా నేరారోపణ చేయడానికి ఏమైనా దోషం దొరికిందా? ఆఖరికి ఆయనకి శిక్ష వేస్తున్నటువంటి ఆ పిలాతు కూడా ఏం చేశాడు చెప్పండి? చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ఈయనలో ఏ దోషము లేదు. ఇది ఏదైతే ఉందో ఇది నా మీదకి రాకూడదు, నా కుటుంబం మీదకి రాకూడదు అంటే ఈ యూదులందరూ ఏం చేశారు? ఇజ్రాయేల్ అందరూ, యూదు ప్రజలందరూ మా మీదకి రానియండి, మాకు మాత్రం బరబ్బానే విడుదల చేయండి అన్నారు. మీకు విషయం చెప్పనా? ఆ రోజు వారు రానివ్వండి అన్నందుకే తర్వాత కొన్ని లక్షల మంది యూదులు హిట్లర్ ఏం చేశాడు అంటే చంపేశాడు. ఎందుకో తెలుసా? మా మీదకి రానియండి అన్నారు. అది వారి మీదకి వచ్చింది. తర్వాత స్కాటర్డ్ అయిపోయారు. అంటే మొత్తం ఎక్కడికక్కడ దేశాలు, వేరే దేశాలకు వారు చెదరగొట్టబడ్డారు. ఈరోజు వినండి, అంటే మనం ఏదో నోటితో అనేస్తాం, జరిగితే జరగలేండి, నాకేదైతే అవుతుందో ఇవ్వలేండి అని మనం ఎన్నోసార్లు అబద్ధపు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం నోటితో ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు ఈయన పనిని ప్రారంభించాడు. ఎంతో కష్టతరమైన పని. అందరినీ సమకూర్చాడు, పనిని మొదలుపెట్టాడు, పని జరిగిస్తూ ఉన్నాడు. జరిగించబడి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తూ ఉంది. కట్టబడిన దాన్ని చూసి వీరు సంతోషించింది లేదు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, శత్రువులుగా నిలబడ్డారు. పైపచ్చు వీరి మీద ఏముంది అంటే కోపం ఉందంట. ఇప్పుడు నాకెందుకు వచ్చింది? ఏదో చక్కగా గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడిని, నాకు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి నెహెమ్యా వెనుక తిరిగినట్లయితే ఈ గ్రంథం పేరు మనం గమనిస్తే, చెప్పండి ఈ గ్రంథం పేరు ఏంటండి? ఈ పుస్తకం పేరు, ఎందుకే బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
66 పుస్తకాలు ఉన్నాయి. ఒక పుస్తకం పేరు మీద, నెహెమ్యా పేరు మీద ఒక పుస్తకం ఉందంటే మళ్ళీ ఆయన గనక వెనుదిరిగి ఉంటే ఈ పుస్తకం ఉండేదా? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈయన గుర్తించబడ్డాడు అంటే ఈయన ఎవరు గుర్తించారు ఈయన్ని? ఒకవేళ సన్బలట్టు అపహసించవచ్చు, లేకపోతే టోబియా అపహసించవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొన్నిసార్లు వ్యతిరేకత చూపించిన వారుగా కనబడుతున్నారు. ఎంతమంది వ్యతిరేకత చూపించిన దేవుని దృష్టిలో మాత్రం ఈ వ్యక్తికి ప్రశస్తమైనటువంటి పేరు, 66 పుస్తకాల్లో ఒక పేరు కలిగినటువంటి పుస్తకం ఈ వ్యక్తి పేరు మీద రాపించబడ్డానికి గల కారణం ఏంటంటే నిరుత్సాహంలో వెనక్కి తిరిగి చూడలేదు, కానీ ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఒక మాట అడగనా? ఈరోజు కర్మేల్లో నువ్వు ఉండొచ్చు, బహుశా అంటే ఉండొచ్చు అంటే మనం వస్తున్నాం వెళ్తున్నాం బాగానే ఉంది, దీనిని బట్టి ఏం ప్రయోజనం లేదు, నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు, కానీ నీవు దేవుని దృష్టిలో ఉన్నట్టుగా నీ భక్తి ఉందా? నువ్వు దేవుని దృష్టిలో ఉన్నట్టుగా నీ విశ్వాసం ఉందా? నీవు దేవుని దృష్టిలో ఉన్నట్టుగా నీ యొక్క క్రియలు ఉన్నాయా? నీవు దేవుని దృష్టిలో ఉన్నట్టుగా అనగా నువ్వు జయము కలిగినట్టు వ్యక్తిగా, ఎందుకంటే నువ్వు ప్రకటన గ్రంథం చూస్తే 21వ అధ్యాయం చూడనక్కర్లేదు, కానీ తర్వాత చూద్దాం. అక్కడ ముందుకు వస్తే జయించిన వారు వీరేం చేస్తారంటే స్వతంత్రించుకుంటారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరో ఓడిపోయిన వారు కాదు దేవునికి కావాల్సింది. మనం ఒక పాట పాడతాం కదా, ఏమని అంటే ఓడిపోనివ్వడు నిన్ను ఓడిపోనివ్వడు. అంటే ఆయన ఓడిపోనిస్తాడా? ఓడిపోనివ్వడు. ఆయన ఓటమి తప్పని రోజైనను కూడా ఏం చేయడంట? మన్ని ఓడిపోనివ్వడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఓడిపోతున్నావంటే కారణం నిన్ను నువ్వు అపజయానికి అప్పగించుకుంటు. నీకు తెలియాల్సిన సత్యం, నువ్వు ధరించాల్సినటువంటి ఆయుధం ఏంటంటే నీకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఒకవేళ నీకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే వ్యతిరేకత అనేది బయట నుండి వస్తుంది, లోపల నుండి కూడా వస్తుంది. అంటే బయట ప్రజల నుండి వస్తుంది, లోపల ఉన్నటువంటి తన ప్రజల నుండి కూడా వస్తుంది. మనం కూడా మందిరానికి వస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నావు ఏం జరిగింది అంటారు. నువ్వు నిజంగానే ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నావు, నానా వినండి, ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నాం. మన ఇంటికి వస్తారు కదా చుట్టాలు, బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? నువ్వు ఫలానా బలహీనతను బట్టి వెళ్ళావు, లేదా ఫలానా సమస్యను బట్టి వెళ్ళావు. మరి వెళ్ళిన వాడికి నీకేం లాభం చేకూరింది? ఏమన్నా పరిస్థితులు మారాయా? అలాగే ఉన్నావు కదా, ఆ మాత్రం దానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని ఎన్నోసార్లు ఈ ప్రశ్నలు రాలేదంటారా? కానీ నీకు నాకు తెలియాల్సిన సత్యం ఏంటంటే ఒకవేళ నేను అదే స్థానంలో అనగా ఒకప్పుడు తెలియని స్థితిలో ఉండుంటే ఈ పరిస్థితులకు నేను ఏం చేసుకునేవాడినో, ఈ పరిస్థితులను తాళలేక, నాకెవరు నిరీక్షణ లేక, నా పక్షంగా ఎవరైనా ఉన్నారని చెప్పేవారు లేక, నీకు అండగా ఉంటానని చెప్పేవారు లేక, నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పేవారు లేక, నీ కన్నీరును నా కన్నీరుగా చేసి ప్రార్థించేవారు, కన్నీరు కార్చేవారు, వేదన చెందేవారు ఇక్కడ ఉన్నట్లుగా ఉన్నారని తెలియకపోతే ఒకప్పుడు ఏనాడో నశించిపోయేవారు. కానీ ఆ స్థితిని ఎరిగిన దేవుడు ఒక మంచి కుటుంబాన్ని మనకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కొరకు ప్రార్థించే తల్లి, ప్రార్థించే కుటుంబాలు, ప్రార్థించే వ్యక్తులను, ప్రార్థించే అన్నలను, నిలబడే అన్నలను, వారికి బలహీనతలు ఉన్న, అనారోగ్య పరిస్థితులు ఉన్న నిలబడి నడిపించే వారిని ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన ఎప్పుడు కూడా శ్రమ రాదు అని చెప్పలేదు. వింటున్నారా? వినండి. శ్రమ రాలేదని చెప్పాడా? రండి నేను చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం, నెహెమ్యా గ్రంథాన్ని అలా ఉంచండి, ఏదైనా పెట్టుకోండి అందులో. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి ఏం చెప్పండి ఏంటంట? ఇంతకు ఎవరైనా ఒక రోజు ప్రయాణం చేశాడు. ఎవరైనా? ఏలియా. ఒక రోజు ప్రయాణం చేసి ఆయన ఆ అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? చెప్పాలి.
మరణం అంట, మరణాపేక్ష. చెల్లెలారు అక్కలారు ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఆశ్చర్యమైన విషయం, గొప్ప దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే కరువు వచ్చింది, ప్రార్థన చేస్తే కరువు ఆగింది. ఆయన ప్రార్థన చేసి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే అక్కడ మనం చూస్తే ఏమండి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన మరణించిన వానుగో లేపాడు. మరి ఇలాంటి శక్తివంతమైనటువంటి ఒక దైవజనుడు ఏం కోరుకున్నాడంట? మరణాపేక్ష వచ్చిందంట. కారణం ఏంటి అంటే తనను చంపడానికి ఆల్రెడీ ఏం జరుగుతుంది అక్కడ? వెంటబడుతూ ఉన్నారు. ఒక మాట అడగన, వినండి. ఆయన అక్కడుంటే జరిగేది ఏంటి? అక్కడున్నా జరిగేది ఏంటి? చంపబడ్డమే కదా. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు విడిపించి మరి ఒక దిన ప్రయాణం చేయగలిగినట్లుగా శక్తినిచ్చి అక్కడికి నడిపించిన తర్వాత ఈయనకేమొచ్చింది? మళ్ళీ మరణాపేక్ష వచ్చిందంటే చూడండి, అసలు నువ్వు మరణానికి భయపడే కదా పారిపోయి వచ్చావు. ఉన్నారా ఇక్కడే? ఈరోజు ఈ మాట మన దాకా ఎందుకు అంటే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో మనందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం ఏంటంటే, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరేమై ఉన్నారంటే చచ్చిన వారై ఉండగా. చాలండి. మన ఐడెంటిటీ చెప్పమంటే ఒకవేళ మనకు మంచి డిగ్రీలు ఉన్నాయనుకోండి, మన పేరు వెనక కింద డిగ్రీలు రాసుకోవచ్చు. నేను అనుకోండి గ్రాడ్యుయేషన్ ఏదో ఒక డిగ్రీ రాసుకొని, నాకున్నటువంటి స్టడీస్ యొక్క డిగ్రీ రాసుకొని, నేను చేసిన బైబిల్ కాలేజ్ యొక్క డిగ్రీ రాసుకొని, అవసరమైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి ఒక డిగ్రీ రాసుకుంటే ఒకవేళ ఆ డిగ్రీ బయట ఉన్న వాళ్ళు చూసి అబ్బబ్బబ్బో అని అనుకోవచ్చునేమో. ఉన్నారా ఇక్కడే? కానీ వాస్తవంగా మనం రాసుకోవాల్సిన డిగ్రీ ఏంటో తెలుసా? మన నేమ్ ప్లేట్ ఏంటో తెలుసా? మనం ఎవరంట? చచ్చిన వారమైన. దేన్ని బట్టి? మీ అపరాధముల చేత పాపముల చేత. అలాంటి చనిపోతున్నటువంటి స్థితి నుండి దేవుడు నిన్ను విడిపించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు అక్కడ రాయబడి ఉంటుంది, క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సంగమ, ఎందుకు దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే అసలు ఆల్రెడీ చనిపోవాల్సినటువంటి మనల్ని బ్రతికించాడు ఆయన. నిన్ను చనిపోవడానిక నిన్ను ఏర్పరచుకుంది. మరి ఎందుకండి ఆ కృంగుదల? ఎందుకండి ఆ యొక్క నిరుత్సాహం? ఎందుకండి దేవుణ్ణి శక్తిహీనుడిగా తలంచుతారు? ఎందుకండి ప్రతిదానికి బలహీనపడిపోతారు? అంటే మన దేవుడు చేయలేని వాడైతే ఏ రోజో విడిచిపెట్టేవాడు నిన్ను. ఆయన నిన్ను ప్రేమించేవాడు గనక, నీ కొరకు వచ్చినవాడు గనక, నీ కొరకు సిలువనెక్కినవాడు గనక, నీకు నిత్యజీవం కొరకు నేను వారసుడిగా చేసినవాడు గనక, మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళును విరిచినవాడు గనక, ఇగో ప్రాణం పెట్టినంతగా ప్రేమించినవాడు గనక, ఇంతకన్నా నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారన్నట్టే ఈ భూమి మీద కానీ తర్వాత ఇంకెవరైనా కానీ ఉన్నారా అంటే లేరు. దేవుని స్తోత్రం చెప్దామా? మరి అలాంటి దేవుడు నీకు ఉండగా ఎందుకు నీకు నిరుత్సాహం? ఎందుకు నీకు పెరిగితనం? ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనకు సత్యం అర్థమవుతే దేనికి భయపడం మనం. సత్యం ఏంటంటే అక్కడ గమనిస్తే సన్బలట్ అయినా టోబి అయినా వారి కోపోద్రేకం చెందుతుంటే ఇక్కడ ఏలియా దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా విషయంలో అయినా వారి ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు వ్యతిరేకత ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు శ్రమలుంటాయి. కానీ శ్రమలో నిన్ను విడిచిపెట్టువాడు ఆయన ఎంత మాత్రము కాదు. ఆ శ్రమను తప్పించుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ పక్కన చెప్పండి, ఆయన శ్రమలో తప్పించుటకు సమర్థుడని. నమ్మి చెప్తున్నావా? నమ్మి చెప్పాలి. నీ పక్కన ఉన్నవారికి చెప్పే మాట ఏంటంటే నిన్ను శ్రమలో తప్పించుటకైనా సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే ఆయన మన కొరకు ఈ లోకాన్నే జయించాడు. ఆయన మీకు సమాధానం కలగడానికి. ప్రియ సంగమ, మనం గమనిస్తే ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం మళ్ళీ అక్కడికి వస్తే ఈ మొట్టమొదటి వచనంలో మనం చూస్తున్నాం, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఏం చేశాడంటే ఎగతాళి చేశాడు. అంటే ఏంటి అక్కడ గమనిస్తే అక్కడ ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతలో నెహెమ్యా ఆగాడా అంటే ఆగలేదు. కొరింథీ 2వ పత్రిక ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదామా?
ఆ, ఆ, ఒక్క నిమిషం. 2:13 2:11 11 నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము సాతాను తంత్రములను ఎరగని వారమా ఎరిగిన వారమా? చెప్పాలి. ఎరిగిన వారమా ఎరగని వారమా? నేను ఒక మాట చెప్పనా? ఎవరు ఎరగరో తెలుసా? ఎవరికి తెలియదో తెలుసా? ఎవరు నిరుత్సాహం తెలుస్తారో తెలుసా? ఎవరు డిస్కరేజ్ అవుతారో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ఎరగరో, ఎవరైతే దేవుని శక్తిని ఆశ్రయించరో. బైబిల్ ఒక చక్కని మాట చెప్తున్న మాట ఏంటో తెలుసా? చాలామంది ఎలా ఉంటారంటే, పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారంట. అంటే అర్థమైందా? పైకి ఎలా ఉంటారు? నాకులాగా తెల్లటి షర్ట్ వేసుకొచ్చేస్తారు. పైకి ఎలా ఉంటారు? ఇక్కడ అన్ని ప్రవచన వాక్కులే. పైకి ఎలా ఉంటారు? ఎప్పుడు చూసినా అసలు కొంతమందికి ఎలా వస్తుందో తెలియదు కానీ కన్నీరు దారులే కారుతుంది. నేను కన్నీరుని ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ అదే వ్యక్తులు దేవుని శక్తిని ఆశ్రయిస్తారంటే ఆశ్రయించు. నిజమైనటువంటి క్రైస్తవము, నిజమైనటువంటి విశ్వాసి, నిజముగా ప్రభువుని ఎరిగిన వాడు ఏంటంటే, సాతాను యొక్క తంత్రాలను ఎరిగి ఏం చేయాలంట? దేవుణ్ణి అక్కడ గమనించాం కదా, రాస్తే సాతాను తంత్రమును మనం ఎరగని వారము కాము. అంటే సాతాను ఎలా దాడి చేస్తాడో, ఎలాగ నిరుత్సాహ చెందిస్తాడో, ఏ విషయంలో బలహీనపరుస్తాడో మనం ఏం చేసి ఉండాలి? ఎరిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నెహెమ్యా ఆ పని పూనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని అనుకునే వచ్చాడంటారా? కాదనుకొని వచ్చాడా? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మరి నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే ఎందుకు బలహీనపడిపోతున్నావు? నువ్వు దేవుని సన్నిధిని క్రమం తప్పకుండా వెతుకుతున్నప్పుడు ఒకవేళ నువ్వు అనుకున్నది జరగలేదే అనుకోండి, ఎందుకు కృంగిపోతున్నావు? అంటే నువ్వు ఎరిగిన వ్యక్తివా ఎరగని వ్యక్తివా? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మనకున్న హోదా ఏంటో తెలుసా? అసలు నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగగలిగితే, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఇది. మా దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు. చెప్పొస్తాడా? కాలింగ్ బెల్ కొడతాడా? ఈరోజు వస్తున్నానని చెప్తాడా? నేను జేఎండ్కేలో ఉన్నప్పుడు ఒకరోజు వీళ్ళు వైర్లెస్ సెట్లు ఉంటాయి, మాకు పోలీసుల దగ్గర కూడా ఉంటాయి. అది ఒక అనుకోకుండా ఫ్రీక్వెన్సీ కలిసింది, మిలిటెంట్లకి మాకు కలిసింది. మాకు లీడర్లు ఉంటారు కదా, అంటే హెడ్ ఉంటారు, కలిస్తే దాంట్లో చెప్పారు, ఈరోజు మీ పోస్ట్ మీద మేము దాడి చేయబోతున్నాం అని చెప్పారు. చెప్పింది ఎప్పుడు? పగలు. ఇక రాత్రి ఎవరు పడుకోలేదు. ఎందుకు పడుకోలేదు అంటే ఇది చెప్పారు కదా వస్తున్నానని. ఇక రాత్రంతా వారు రాకుండా ఉండాలి అంటే, ఇది ఎత్తైన ప్రదేశం, చుట్టంతా అడుగు ఉంటుంది, కిందంతా లోయలాగా ఉంటుంది. వారు ఎట్నుండి వస్తారో తెలియదు, అంత దట్టమైన అడవులు ఉంటాయి, అవి అంతా దేవదారు వృక్షాలు ఉంటాయి ఎత్తుగా. వాటిలో ఎట్నుండి వస్తారో వచ్చి దగ్గరికి వచ్చేంతవరకు తెలియదు. అంత కష్టతరమైనటువంటి పరిస్థితి. ఒక మంచు పడుతున్నప్పుడే కనబడుతుంది మూమెంట్. మంచులో తెల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు మూమెంట్ కనబడుతుంది, లేకపోతే ఆ అడవిలో కనపడదు, దట్టంగా ఉంటుంది. ఇక రాత్రంతా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. ఎంతకీ ఎట్ చేస్తున్నారు అనుకున్నారు?
అందరు ఆ కొండకి 4 దిక్కుల మొత్తం రౌండ్ కాలుస్తూనే ఉన్నారు. తెల్లవారి వరకు కాలుస్తూనే ఉన్నారు. పొద్దున అయ్యేసరికి మొత్తం అయిపోయాయి. ఒక్కటి కూడా ఒక్క బుల్లెట్ కూడా లేకుండా అయిపోయింది. రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా కాలుస్తూనే ఉన్నారు. రాత్రంతా దొంగ వచ్చాడా అంటే రాలేదు. వస్తానని చెప్పాడు, వచ్చాడా? రాలేదు. ఇక్కడ రేపు జరగబోయేది ఏంటో తెలుసా? ప్రభు పోలిక ఎందుకు చెప్పాడంటే, దొంగతో పోల్చాడంటే, దొంగ చెప్పొస్తాడా? ఇప్పుడు మీరు ఈ గేటు దాటిలా వెళ్ళేలోపు రావచ్చు. ఇక్కడ మాట్లాడుతుండగానే మన చర్చిలో ఇంతకుముందు ఒనేషిమ్ అనే ఒక తమ్ముడు ఉండేవాడు, లాజర్ బాబు దగ్గర, ఎబెనెజర్ గారి దగ్గర కూడా పనిచేశారు కదా, ఆయన వర్కర్గా ఇక్కడ బాప్తిజం తీసుకొని రక్షించబడ్డారు. ఆయన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అప్పుడు ప్రతిరోజు క్రైస్తవ సినిమాలు వేస్తున్నారు. వాళ్ళ వర్కర్లు వీళ్ళ ఎబెనెజర్ గారి దగ్గర వర్కర్స్, లాజర్ గారు కానీ ఒనేషిమ్ కానీ వీళ్ళంతా. అప్పుడు మేము వెళ్ళాం, ప్రతి సాయంత్రం వేసేవారు. వెళ్ళినప్పుడు ఒకరోజు ది హెల్ అనే మూవీ వేశారు. ది హెల్ అంటే ఏంటో తెలుసా? నరకం. ఆయనకు అప్పటిదాకా ప్రభు గురించి ఏం తెలీదు. మాతో మామూలుగా తీసుకెళ్ళాం, అప్పుడప్పుడే ఇక పంచుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అప్పుడు నాకు పెద్ద లోతులు తెలియదు. వెళ్ళినప్పుడు ది హెల్ అన్నటువంటి మూవీలో ఏం జరుగుద్ది అంటే, ఇలాగే చర్చిలో ఇద్దరు కూర్చుంటారు, పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉంటే ఇద్దరు కోపం వచ్చి లేచి పాస్టర్ గారిని కొట్టడానికి వెళ్తారు. కొట్టడానికి వెళ్ళినప్పుడు మిగతా ఆ ఇద్దరిలో ఒక అతనేమో కొట్టడానికి వెళ్తాడు, ఒక అతనేమో ఆపేస్తే సరే కోపంతో వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయినప్పుడు జరిగింది ఏంటి అంటే, యాక్సిడెంట్ అవుద్ది, బైక్ యాక్సిడెంట్ అవుద్ది. వీళ్ళిద్దరు పోటీలు పడి వెళ్తా ఉంటే ఒకరేమో ఒక బైకు, ఒక అతను తలకాయ ఎగిరి అవతల పడిపోద్ది. అతను ఎక్కడికి వెళ్ళిపోతాడంటే, ఇతను చూస్తూనే ఉంటాడు, అతను నరకానికి వెళ్ళిపోతే ఇతను చూడడం అంటే, ఇతను భయంతో పాస్టర్ గారిని ఇప్పుడే కదా కొట్టబోయాడు, ఇతను చచ్చిపోయాడు అన్న భయంతో మళ్ళీ వచ్చి చర్చిలో కూర్చుంటే పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ టైంలో ఈయనకి దర్శనంలో కనబడుతూ ఉంటుంది, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. నరకంలో భయంకరమైనటువంటి వేదనలో ఉంటాడు. ఇది చూసి ఇక్కడ కూర్చున్న వ్యక్తి మారు మనసు పొంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, నాకు మారు మనసు కలిగిందండి, దేవుడు నన్ను దర్శించాడని, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అది చూసిన ఒనేసిము అప్పుడు ప్రభు వైపు తిరిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏమైంది తెలుసా? అప్పటి నుండి ప్రభు వైపు తిరిగి రక్షించబడి కుటుంబం అంతా రక్షణ పొందినటువంటి కుటుంబంగా మారారు. ఇప్పుడు నీ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? అది సినిమా ఆ టైంలో ఆ వ్యక్తికి ఏ విధంగా అవసరమో ఆ విధంగా ఆ వ్యక్తికి సువార్త అందించబడింది. నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్నలే కానీ, పైన కూర్చున్నవారు కానీ, అక్కడే కానీ, ఎవరైనా వెనకున్నవారే కానీ, నాకు ప్రభు వస్తాడన్న సంగతి తెలియదు అనగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ క్షణంలో ఉన్నా రావచ్చు, ఇప్పుడన్నా రావచ్చు, కానీ వస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రభు అన్నాడు, దొంగతనానికి వస్తాడు, నేను ఎందుకు వచ్చానంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి, వాటికి ఏమి ఇవ్వడానికి? జీవాన్ని కూడా. అది కూడా ఎలాంటి జీవం అంట? సమృద్ధి అయినటువంటి జీవాన్ని. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ సత్యం నీకు అర్థమవుతే ఈ లోకంలో ఏ శ్రమ కూడా నీకు చులకనే. వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? చులకనైనా ఈ శ్రమ. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని దృష్టిలో ఏంటంటే మనకున్న శ్రమలు చులకనైనవి, కానీ మనకేంటో తెలుసా? అవి విగ్రహాలు. దేవుని కంటే కూడా ఎక్కువగా దేన్ని జ్ఞాపకం చేసుకుంటామంటే మన అనారోగ్యాన్ని. దేవుని కంటే కూడా ఎక్కువగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే మన నిరుద్యోగ సమస్యను. దేవుని కంటే కూడా ఎక్కువగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే మన కెరీర్ని, మన ఆస్తుల్ని, మన అంతస్తుల్ని, మన ఈ లోకంలో ఉన్నటువంటి భోగాటల్ని. ఎందుకంటే యవనస్తులు, అరే ఇదేంట్రా, ఇప్పుడు ఏంటి, ఇదేం మూమెంట్, ఇది సెలబ్రేషన్ మూమెంట్, ఇది ఇప్పుడు ఏం చేయాలి? సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఎవరైనా సరే, నా పిల్లలైనా ఏ పిల్లలైనా ఒక 10th క్లాస్ రాంగ్ దాటంగానే వాళ్ళ
కట్లలో హెయిర్ కట్లు మారిపోతాయి, వాళ్ళ జుట్లు మారిపోతాయి, వాళ్ళ స్టైల్ మారిపోద్ది, వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది. రీజన్ ఏంటంటే లోకం యొక్క ప్రభావం. కానీ నీకు ఒక సత్యం అర్థమవుతుందా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. ప్రభు వస్తున్నాడు. ప్రభువు వస్తున్నప్పుడు ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభువుకు మన హృదయాన్ని ఇవ్వాలి. ఆ రక్షణానందంలో ఉంటే ఏ శ్రమ కూడా మనం ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్ది కష్టంగా ఉందనుకుంటా అండి. వినండి వినండి వినండి. నీ పక్కన వాళ్ళు చెప్తారా, మనం ఎవరి తంత్రాలను ఎరగాలి? చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఎవరి తంత్రాలని? సాతాను తంత్రాలని. నీకు లోక స్నేహాలు ఏదో, పాపపు స్నేహాలు ఏవో తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలుసు. ఈ స్నేహం, ఈ జారు వండ నేను ఎక్కడ తీసుకెళ్ళుదో తెలుసా, తెలీదా? తెలుసు. చాలాసార్లు గమనించండి, చాలామంది ప్రాణాలు పోయినటువంటి వారు వ్యక్తుల, యవనస్తులు, ప్రాముఖ్యంగా యవనస్తులు. ఇంకా చెప్పాలంటే పోయిన వారం నేను ఎప్పుడు ప్రతి వారం గణపతి నగర్ వెళ్తా, ప్రబల వారం కానూరు షిఫ్ట్ చేసి రెండో వారానికి మార్చి పోయిన వారం గణపతి నగర్ వెళ్ళాల్సి నేను కానూరు వెళ్ళా. నేను రెగ్యులర్గా చాలా కాలం అవుతుంది రెగ్యులర్ రూట్లో వెళ్లకుండా పాత రూట్లో వెళ్ళాను. ఆ రోడ్ అంతా బురదమయం, వెళ్ళడానికి కష్టంగా ఉంది. వెళ్తుంటే ఒక బ్యానర్ చూశాను నేను. ఆ బ్యానర్ చూసి ఈయన ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రతి సందు మూలకే అదే బ్యానర్ ఉంది. అది పోల్ బ్యానరు, చిన్న బ్యానరు, దానికి యారో గుర్తుంది. యారో గుర్తు ఏంటంటే ఇటువైపు వెళ్ళాలని. ఏంటి ఏదైనా బర్త్డేనా? ఈ మధ్యకాలంలో ఏంటంటే బర్త్డేలకి డెత్ డేలకి డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. కాబట్టి ఆ బ్యానర్ చూసినప్పుడు ఇదేమన్నా బర్త్డేనా అని చూస్తే కాదు, డెత్ డే. అది అంటే పలానా వ్యక్తి పేరు నసీర్ అని రాస్తుంది. ఆయన ఈయన ఎక్కడ చూశానని జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందు డీమార్ట్ పక్కనే ఒక జిమ్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, కానీ అప్పుడు దాని పేరు లైఫ్ లాంగ్. విజయవాడలో 4 బ్రాంచెస్ ఉంటాయి. ఆ లైఫ్ లాంగ్ అందులో నేను ఎలా చూశాను అంటే, నేను అందులో చేరా, కొంతకాలం వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను కొన్ని ఎంతసేపు కూడా ఈ వాకింగ్ ట్రెడ్మిల్ మీద చేస్తూ ఉండేవాడిని. ఈ ఎక్సర్సైజ్లు ఏం చేసేవాడిని కాదు. ఆయన అనేవారు, ఏమంటే మీరేమైనా ముసలోళ్ళా ఏంటి, మీరేమైనా ముసలోళ్ళ చేయండి అని పద్దాక ఒక సెటైరికల్గా అనేవాడు నన్ను. చేయాలి, మీరు కష్టపడాలి, చేయాలి, అది ఇది అని చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన చాలా యంగ్స్టర్, అంటే వయసు పైబడినోడు కాదు, యంగ్స్టరు, మంచి బాడీ బిల్డరు. ఆయన్ని చూస్తే ఒక ఐకానిక్గా, యూత్కి ఒక ఐకానిక్గా కనబడతాడు. అంటే యూత్ ఏమనుకుంటారు, నాకు ఇలాంటి కండలు ఉండాలి, నాకు ఇలాంటి, ఆయన వాడేవి కూడా అలాగే ఉంటాయి, బైకులు అలాగే ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి. కానీ ఆ బ్యానర్ మీద చూసినప్పుడు తట్టుకోలేకపోయా. వెళ్ళిపోయేటప్పుడు ఆ యారోని, నేను వెళ్ళాల్సిన కానూరు ప్రేయర్కి యారోలు ఎంతవరకు వెళ్తున్నాయి అంతవరకు అలాగే వెళ్ళాను. వెళ్తే ఒక దగ్గరికి వచ్చేసరికి రోడ్ బ్లాక్ అయ్యి అక్కడ సిమెంట్ రోడ్ వేస్తున్నారు. ఆ యారోలు అక్కడితో ఆగిపోయాయి. ఇంక ఎట్లా అలా అర్థం కాలేదు. నాకు ప్రార్థన టైం అంది అయిపోయి ప్రార్థనకి వెళ్ళిపోయి మధ్యాహ్నం కూడా నా మనసులో ఆయనే మెదులుతున్నాడు. అతనితో నాకు ఎన్నో సంవత్సరాల క్రితం జస్ట్ జిమ్లో పరిచయం అంతే. కానీ వెళ్ళి ఫోన్ చేసేంతవరకుగా నాకు మనసు నెమ్మదిగా అనిపించలేదు. ఏంటి ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తి, ఐకానిక్గా అనుకున్న వ్యక్తి అని అనుకుంటే ఆ వ్యక్తికి తెల్లవారుజాము 3 గంటలకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. స్పాట్లోనే చనిపోయాడు. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనం నిరుత్సాహాన్ని జయించే వారం. కానీ నిరుత్సాహం జయించాలంటే ముందు నీకు అపవాది తంత్రాలు తెలియాలి. వాడు ఎలాగ నిన్ను మింగుతాడో తెలుసుండాలి, వాడు ఎలాగ నిన్ను దోచుకుంటాడో తెలుసుండాలి. ఏ సాంగత్యం నానా వినాలి, ఏ సాంగత్యము నిన్ను పాడు చేస్తుందో తెలియాలి, వాడికి దూరంగా ఎలాగ ఉండాలో తెలియాలి. సన్బలట్టు టోబియాతో నెహెమ్యా ఏమేమి ఫ్రెండ్షిప్ చేయలా, కానీ తనకు కలిగినటువంటి గురిలో నిలిచి ఉన్నాడు. తన ఎడల ఆయనకు దేవుడు కలిగినటువంటి ప్రణాళికలో నిలిచున్నాడు. ఏ పర్పస్ కోసం ఆయన పూనుకొని వచ్చాడో ఆ పర్పస్ ఒకవేళ అపహసించారా, హేళన చేశారా, వ్యతిరేకించారా, ప్రతికూలంగా ఉన్నారా, అయినప్పటికీ కూడా ఏం చేశాడో తెలుసా? తన పనిని, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక సూటిగా ఒక మాట అడగనా? మీ ఎడల దేవునికి ఉన్నటువంటి పర్పస్ ఇక్కడ ఉన్న మీకు తెలుసా?
దేవుని ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి మిమ్మల్ని పంపించాడో తెలుసా? అందరిలాగానే బ్రతకడానికైతే కాదు, అందరిలాగానే ఏదో క్యాజువల్గా జీవించడానికి కాదు, అందరిలాగానే లోకల్లో పడి ఆ ప్రభావంలో కొట్టుకుపోవడానికి కాదు. ఒకవేళ అదే ప్రభావంలో కొట్టుకుపోవాలని కనుక ప్రభు అనుకొని ఉంటే నీ దాకా రక్షణ సువార్త రానే రాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీకు ఈ వాక్కు వినగలిగినటువంటి ఒక సంఘం, వినగలిగినటువంటి ఒక కుటుంబం, అలాంటి ఏర్పాటంతా ఎందుకు చేశాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా? ముందు నీకు అపవాది తంత్రాలు తెలియాలి. రెండవది ఏంటంటే ఈయన ఏం చేశాడు? హేళన చేస్తున్నప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడా? ఏం చేశాడు చెప్పండి? పక్కన వాళ్ళు చెప్పండి. ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన సేవకులకు అప్పగిస్తారండి చాలామంది. వాళ్ళే చేసుకుంటారు. పొద్దున్న చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు. నీకు మాత్రం ఏం జరిగిపోవాలి? నీకు ఉద్యోగాలు వచ్చేసేయాలి, మంచి పొజిషన్స్ వచ్చేయాలి, మంచి ఫారిన్ జాబ్స్ వచ్చేయాలి, ఏమంటే మంచి స్టేటస్లు వచ్చేయాలి. కానీ నువ్వేం చేయవు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వంతు ఎవరిది? అయితే సేవకులది, లేకపోతే తల్లిదండ్రులది. అంతేనా? అయితే ఇంట్లో కొంతమంది భర్తలు అసలు ప్రార్థన అంటే కనబడరు, కానీ వాళ్ళ భార్యలు పాపం కన్నీరు గారుస్తూ ఉంటారు. మరి నేను ఒక మాట అడగనా? ఓ భర్తలారా, భర్తలు అంటే నాకు కాదు, ఏమండి మామూలుగా ఒక హోదాతో చెప్తున్నాను. నేను ఒక మాట అడగనా? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే మరి ఇంకా నీ కుటుంబం కోసం ఇంకెవరు ప్రార్థన చేస్తారు? ఏమండి, ఇస్సాకును మనం ఒక మాదిరిగా తీసుకుంటే, ఇస్సాకు పెళ్ళికి ముందు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన. పెళ్ళి అయిన తర్వాత గర్భఫలం లేనటువంటి తన భార్య విషయంలో ఏం చేశాడు చెప్పండి? ప్రార్థనే చేశాడు. ఆఖరికి ఇస్సాకు కొరకు మ్యాచ్ చూడడానికి వెళ్ళినటువంటి ఆయన వ్యక్తి పేరు ఏం చెప్పండి? ఎలియాజర్. ఆయన ఏం చేశాడు? ప్రార్థన. అంటే నీ లైఫ్లో ఏ పర్పస్ అయినా నెరవేర్చబడాలి అంటే, ఆ పర్పస్లో నువ్వు ఉండాలి అంటే, ఆ సంకల్పం నీ జీవితంలో అది కార్యరూపంలోకి రావాలంటే ఎవరో ప్రార్థన కాదు. ఎందుకంటే కొంతమంది ఆ ప్లాన్లో ఈ ప్లాన్లో చేరతారు. యూట్యూబ్లో ఇవన్నీ ఉన్నాయి కదా, మా యవనస్తుల పరిచర్య ప్లాను, లేకపోతే ప్రార్థనా ప్లాన్, ఇలాంటివి ఉంటాయి. దానికి పంపించేసి అమ్మయ్య ఒక 1000 రూపాయలు పంపించాను నా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు అనుకుంటే అది అపోహ. నీ ప్రార్థన, నీ వ్యక్తిగత అనుభవం నీకే ఉండాలి. నీవు వ్యక్తిగతంగా నీవు దేవునికి దగ్గరగా ఉండాలి. నీవు ప్రభువును రుచి తెలుసుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు నీ ఎడల తన కార్యాలు సఫలపరచగలిగినట్లుగా ఆ స్థానంలో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మేము చేస్తే ప్రార్థన సరిపోతుందా చెప్పండి? ఇంటికి వెళ్ళంగానే ఇప్పుడు చక్కని వంటకాలు రెడీ చేసి ఉంచుతారు అమ్మలు. పిల్లలకి ఇప్పటికి కూడా గోరుముద్దలు తినిపించే వాళ్ళు ఉంటారు. ఏమండి, ఇప్పటికి కూడా ఆ పిల్లలు ఎంత కనెక్ట్ అయి ఉంటారంటే, నేనేం తప్పు పట్టట్లేదు, ఎంత కనెక్ట్ అయి ఉంటారంటే పిల్లలకి తల్లులు తినిపిస్తే తప్ప ఇప్పటికీ రుచించని వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళే బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఇలాగ అలవాటు చేశాను, వీళ్ళని ఉద్యోగాలకు దూరాలు పంపాలంటే ఎంత కష్టమైపోతుందో, అనవసరంగా అలవాటు చేశానని బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక మాట చెప్పనా? ఇదైతే తినిపిస్తాం, మరి భక్తి, దేవుని రాజ్యం, పరలోకానికి ఏ తల్లి తీసుకెళ్ళగలరు, ఏ తండ్రి తీసుకెళ్ళరు, ఏ పాస్టర్ గారు తీసుకెళ్ళగలరు? ఎవరి చేతిలో లేదు. మా బోధ వాక్యాన్ని ప్రకటించడం, మీ కొరకు కన్నీరు కార్చడం, మీ కొరకు మేము కనిపెట్టుకొని ఉండడం. కానీ మీరు వ్యక్తిగతంగా దేవునికి దగ్గర కావాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ హృదయం ఇవ్వాల్సిందే, ప్రభువుని అంగీకరించాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, రక్షణ పొందాల్సిందే, దేవుని సొత్తుగా మీరు మారాల్సిందే. దేవుని రాజ్యంలో నీ ఉండాలి అంటే, దేవుని ఆశీర్వాదంలో నీ ఉండాలి అంటే, నీ ముందున్నటువంటి వ్యతిరేకతను నువ్వు జయించాలి అంటే, ఆ నిరుత్సాహాన్ని, ఆ యొక్క డిస్కరేజ్మెంట్ని నువ్వు జయము పొందాలి అంటే ఖచ్చితంగా నీకేముండాలి? ప్రార్థన ఉండాలి. రాహుల్కి ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, అవునండి అవునండి అందుకే నేను మందిరానికి రావట్లేదు, మేము ఏదైనా ప్రార్థనలు ఉంటే ఎక్కడ చేసుకుంటామంటే మా ఇంట్లో చేసుకుంటాం. ఎక్కడ చేసుకుంటారు? చేయాలి.
నువ్వు వ్యక్తిగతంగా, ఎందుకంటే ప్రభువే చెప్పాడు, మీ పరలోక ప్రార్థన చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి ప్రభుతో ప్రార్థించేటప్పుడు నీ గది తలుపులు వేసుకొని ఎంతసేపు తండ్రిని అడగగలుగుతావో అంతసేపు అడుగు. ఎస్, అది మంచి ప్రార్థన. కానీ నీకు ఒక ప్రార్థన రావాలి. ఏ ప్రార్థన రావాలి? ఇందాక చదువుకున్న నెహెమ్యా గ్రంథంలోకి వస్తే చూడండి, 4వ వచనం చదువుదామా? 4వ వచనం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారం నొందినము. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇంగ్లీష్లో సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే తెలుగులో ఏమంటారు చెప్పండి? ఏకవచనము, బహువచనం. ఇంతకీ నా ప్రార్థనలో నా అన్న అక్షరం ఉందా, మా అన్న అక్షరం ఉందా? వెనకనున్నవారు నా ఉందా, మా ఉందా? ఇప్పుడు ఈయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడా, వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నాడా, లేదా సామూహిక ప్రార్థన చేస్తున్నాడా? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? సంఘంలో చేయాల్సినప్పుడు సంఘంలో చేయాలి, సమూహంగా చేయాల్సినప్పుడు సమూహంగా చేయాలి. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే క్రమం ఉండాలి. నీవు ఇక్కడ ఉండాల్సిన సమయంలో ఇక్కడ చేయాలి, ఇంటిలో చేయాల్సినప్పుడు ఇంటిలో చేయాలి. ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన, ఎందుకంటే నెహెమ్యా గ్రంథంలో ప్రభు చిత్తమైతే 12 ప్రార్థనలు దాకా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసింది వ్యక్తిగత ప్రార్థన. రాజును కలవడానికి వెళ్ళినప్పుడు చేసిన పాట చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయంలో ఉంటుంది. మొదటి అధ్యాయం 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి. ఇప్పుడు చెప్పండి, అక్కడ మేము అన్నాడా, నేనన్నాడా? ఇక్కడ ఏ ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అక్కడ వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటున్నాడు? కూర్చున్నాడు, ఏడ్చాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. దేవుడు ఆ సమయంలో ఆ ప్రార్థన ఆలకించాడు. ఆయన ఎన్ని నెలలు ఉన్నాడో తెలుసా? చూడండి, కొన్ని దినములని ఉంటుంది. అక్కడ 6వ వచనంలో, 6వ వచనం చూడండి. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము. చెప్పండి, ఎప్పుడు దాకా చేశాడు ఆయన? మనం 21 రోజు తెల్లవారుజాము ప్రార్థనలు అంటే చాలామంది వచ్చారు, చాలా సంతోషం, ఉత్సాహంగా. అదేం విచిత్రం, కానీ 22వ రోజుకి అందరూ మాయమైపోయారు. 22వ రోజుకి బ్యాంకు సెలవులు వచ్చినట్టు వచ్చేసాయి. ఏమండి, ఈ దసరా హాలిడేస్ వచ్చినట్టు వచ్చేసాయి. 7 వారాలు అమ్మగారు పురికొల్పి 7 వారాలు స్త్రీల కూడికలు అని చెప్తే అసలు గేట్లు వేయడానికి కూడా ఖాళీ లేనంతగా ఉన్నటువంటి వారు ఆ 7 అన్న సంఖ్య పోగానే ఏమైపోయిందంటే 8వ వారానికి చెప్పండి ఫుల్ రెస్ట్. అందుకే 7, 3, 21 రోజులను ఎప్పుడు కూడా విగ్రహంగా చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆ విగ్రహానికి పరిమితం అయిపోతాం. వాస్తవానికి దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని మీద ఆధారపడాలి. సంఖ్యలో ఏమీ లేదు. సంఖ్య ఏంటంటే మన సౌలభ్యం కోసం, ఒక పురికొల్పబడి కొంతకాలం మనం ఉంటాము అన్నమాట కోసం. కానీ అది అక్కడితో ఆగిపోయేదిగా ఉండకూడదు. నీ భక్తి, నీ విశ్వాసం కొనసాగుతున్నట్లు ఉండాలి. ఇక్కడ నెహెమ్యా ఏం నేర్పిస్తున్నాడు? ఎప్పటిదాకా ప్రార్థన చేశాడు చెప్పండి? కొన్ని దినాలు. అది కూడా ఎన్నిసార్లు అంట? దివారాత్రులు. అంటే ఎప్పుడు బ్రేక్ తీసుకున్నాడు చెప్పండి? బ్రేక్ తీసుకున్నాడా? దేవుడు తన మొర ఆలకించేంత వరకు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్దామా? రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గర ఉన్న వ్యక్తి ఏడుస్తూ ఉంటే, ఏడుపు ముఖంతో ఉంటే రాజు ప్రశ్నలు అడగడం. రాజు ఏం చేస్తాడో తెలుసా? అర్జెంటుగా ఏం చేస్తాడంటే ముందు ఏం తీసేస్తాడో తెలుసా? తలకాయ తీసేస్తాడు. ఎందుకు అంటే రాజు దగ్గర ఉండే వ్యక్తి ఎప్పుడు విచారంగా ఉండేవాడిని రాజు పెట్టుకోడు. కానీ ఈ వ్యక్తి వెళ్ళి నిలబడి మాట్లాడడానికి మొదటగా చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజు ఒక మాట చెప్పనా? ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు బట్టి ఆగిపోయావో నాకు తెలియదు, కానీ అసలు నీ పరిస్థితులన్నీ అలాగ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి ప్రార్థనా లోపమే. నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడకపోవడమే.
దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన నీవు దేవుని మీద కాకుండా నీ ఇష్టానుసారంగా వెళ్తున్న దాన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం అంటే అపజయం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా అన్ని నెలలు ప్రార్థన చేశాడు కదా ఉపవాసం ఉండి. చూడండి రెండవ అధ్యాయంలో 2వ వచనం, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతన అది కలిగినది నాతో అనగా, నేను మిగులు భయపడి రాజు చిరంజీవగునుగాక. చూడండి 4వ వచనం, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి, గట్టిగా చెప్పండి ఏం చేశాడు, గట్టిగా చెప్పండి ఏం చేశాడు, ఒక్క మాట అడగనా, రాజు అడిగాడండి. ఏమని అడిగాడండి, ఎందుకు నీ ముఖం విచారంగా ఉందని. ఈయన వెంటనే ఏం చేశాడంట, దేవునికి ఒక్క మాట అడుగుతున్నాను, ఎంతసేపు చేసి ఉంటాడు? రాజు వెయిట్ చేస్తాడా? రాజు వెయిట్ చేసి ఈయన గంట ప్రార్థన చేసినప్పుడు, అరగంట ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు కొద్దిగా డిస్టర్బ్ చేయకూడదని అన్న తర్వాత సమాధానం ఇచ్చాడా? కాదు. అప్పుడు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? వెరీ షార్ట్ ప్రేయర్. కానీ ఆ ఒక్క షార్ట్ ప్రేయర్కి ఆ కార్యం జరగడానికి ముందు కొన్ని నెలలు దివారాత్రములు ఏం చేశాడు ఆయన? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఇదే రహస్యం, ఇదే రహస్యం. నీ విజయానికి ఏదైనా రహస్యం ఉందంటే ఇదే. నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి దేవుని పాదాలు పట్టుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తించి, నీకు అపవాది, నీ శత్రువైనటువంటి అపవాది నిన్ను ఏ రీతిగా నేను పడవేస్తాడో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వాడిని జయించగలవు. ఆమెన్. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమెన్. కానీ ఎప్పుడో చెప్పండి, నీకు ఏ ప్రార్థన ఉండాలి తెలుసా? 1 వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, 2 సంఘ ప్రార్థన ఉండాలి. అందుకే మనం గమనిస్తే పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. రాత్రి ఆయనకు ఫిక్స్ అయిపోయింది, తెల్లవారుతూనే ఆయన ఏమైపోవాలంటే చనిపోవాలి, చంపబడతాడు. కానీ సంఘమైతే అత్యాశక్తితో ఏం చేసిందంట? సంఘం అయితే కుటుంబాలు కాదు, వ్యక్తిగతంగా కాదు, సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏ పేతురు గారైతే చెరసాల్లో ఉండాలో ఆ పేతురు గారు ఎక్కడున్నారు చెప్పండి? వారు ప్రార్థన చేస్తున్న గుమ్మము యొద్ద ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చెరసాలు ఏమైపోయాయి చెప్పండి? షేక్ అయిపోయాయి. ఈరోజు నీ ముందున్న ఏదైనా షేక్ అయిపోగలదు. నీకు ప్రతికూలంగా ఉన్నది ఏది నిలవలేదో. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు నువ్వు చేసినప్పుడు, నువ్వు నమ్మాల్సిన రీతిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఉండాల్సిన రీతిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు వెతకాల్సిన రీతిగా ఉన్నప్పుడు, నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలిసినప్పుడు. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకేముండాలి? ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి చెప్పాలి? ఏ ప్రార్థన ఉండాలి? సంఘ ప్రార్థన ఉండాలి. ఇంకే ప్రార్థన ఉండాలి? వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇంకే ప్రార్థన ఉండాలి? రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి, చెప్పండి, నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి ఈ మాట, నీ శత్రువులు పారిపోతారని చెప్పండి. మా శత్రువు అంటే మనుషులు పెట్టుకోకండి, ఏమండి, మీ పక్కింటి వాళ్ళని పెట్టుకోకండి, లేదా పాస్టర్ గారిని అంతకన్నా పెట్టుకోకండి. శత్రువు అంటే అపవాది. వాడే మనుషుల్ని రెచ్చగొట్టేది, వాడే నీ పరిస్థితులన్నీ తారుమారు చేసేది. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీ జనకుడు అని ఉంటుంది. ఎందుకంటే వాడికి ఉన్న కక్ష ఏంటంటే, అసలు ఈ భూమి మీద మన జనకుడు ఎవరంటే అపవాది. కానీ ఆ యొక్క బానిసత్వంలో దేవుడు మనం విడిపించి ఇప్పుడు మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. అది వాడు తట్టుకోలేక, ఉక్రోషం తట్టుకోలేక నిన్ను ఎలాగైనా పడేయాలని వాడు అనేక ప్రయత్నాలు చేయొచ్చు.
నీ మీదకు ఎలాంటి శత్రువైనా రావచ్చు, కానీ నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు వచ్చినవాడు ఎన్ని దారులు పరిగెత్తాడంట? 7 ద్వారాలు కూడా అంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ పరిస్థితులన్నిటినీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చక్కదిద్దుతాడు. మరి నీవేం చేయాలి? రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవిడి పగ తీర్చుకొనుట. చెప్పండి ఎవరి పని? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? మీరు గమనిస్తే నెహెమ్యా సన్బలట్టును కానీ టోబియాను కానీ ఏమైనా నిందించినట్టుగా కనపడిందా? లేదు. ఎందుకో తెలుసా? పగ తీర్చుకొనడం ఎవరి పని? ఈరోజు నువ్వు ఏదో నిరూపించడానికి, నువ్వు ఏదో మంచోడని చెప్పించుకోవడానికి, లేకపోతే నేనే మంచివాడిని మంచిదాన్ని అనిపించుకోవడానికి ఈ రుజువులేం అక్కర్లేదు. నేను ప్రభువు నమ్మాలంతే. ఆమెన్. నువ్వు ప్రభు చేత మంచివాడుగా అనిపించుకోవాలి, ప్రభువు చేత నమ్మకమైన వాడుగా అనిపించుకోవాలి, ప్రభువుకి ఇష్టడుగా ఉండాలి. మనుషులకు నువ్వు ఎంత నమ్మకస్తుడిగా కనపడ్డా ఏం ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభువుకి అప్పగిస్తే ప్రభువు నీ కార్యాన్ని ఆయన పూనుకుంటాడు. ఆమెన్. ఈరోజు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రభువుకి అప్పగించాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయం దాటిపోతుంది కనుక మళ్ళీ నెహెమ్యా గ్రంథంలోకి వస్తే రండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనక మేము గోడను కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? వచనాన్ని చూస్తే ఎంతకీ వీళ్ళు పని ఆపారా? అయినను అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఎగతాళి చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? హేళన చేస్తున్నారు. గోడ మీద నక్కెక్తో పడిపోద్ది అంటున్నారు, వ్యతిరేకంగా పలుకుతున్నారు, శత్రువులు వస్తున్నారు, అంతా ఆటంకంగా ఉంది. అంతా జరుగుతున్నా అయినను చెప్పండి పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడగనా? నీకు ఏదన్నా బాధ్యత చెప్తే ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోయావు చెప్పండి? నిన్ను ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ప్రభువు నిలబడితే ఎన్నిసార్లు మరుగైపోయావు? నిన్ను నమ్మి దేవుడు ఒక స్థానాన్ని ఇస్తే అది నీకు మంచి ఏ స్థానమైనప్పటికీ, మందిరంలోనే కానీ, చదువుల పరంగానే కానీ, మరి ఉద్యోగ పరంగానే కానీ, ఇంటిలోనే కానీ, భర్తగా కానీ, భార్య కానీ, బిడ్డలుగా కానీ, ఒక బాధ్యత నీ ముందుంచినప్పుడు నమ్మకంగా ఉన్నావా? మన ఫెయిల్యూర్ కారణం మన అపనమ్మకత్వమే. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? అంత వ్యతిరేకత ఉంది. అయినను వీరంట పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ కలిగి ఉండడం మాత్రమే కాదు, ఏం జరుగుతుందంటే మేము గోడను బ్రేక్ అయ్యేలా ఏం చేస్తున్నారు చెప్పండి? కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? పని ఆగిపోయిందా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నేనే కాదు, ప్రభు ఇచ్చిన ఆధిక్యత మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మన స్థానాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. మనను దేవుడు ఏ స్థానంలో నిలబెడతాడో ఆ స్థానంలో నిలబడినప్పుడు నీకు ఘనత వస్తుంది, నీకు గుర్తింపు వస్తుంది. నేను లేకపోతేలే అని చెప్పి ఎప్పుడైతే ఆ స్థానం దిగిపోతామో ఆ స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు. నీ గుర్తింపు నువ్వే కోల్పోతావు. ఇక్కడ గమనిస్తే ఈ ప్రజలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వారు దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనికి ఒక పేరు పెట్టుకుంటే విశ్వాసం ఉండడం మాత్రమే కాదు, క్రియ కలిగిన విశ్వాసం ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమని చెప్పండి? వీళ్ళకి క్రియ ఉంది. క్రియలు లేని విశ్వాసం ఏంటి చెప్పండి? మృతం. మనకు విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు, మనలో క్రియ ఉండాలి.
నీ బాధ్యతలు ఉన్నాయి, నీకు తలాంతులు ఇచ్చాడు. కొంతమంది పాడగలరు, కొంతమంది ప్రార్థన చేయగలరు, కొంతమంది సువార్త చెప్పగలరు, కొంతమంది పని చేయగలరు, కొంతమంది అందుబాటులో ఉండగలరు, కొంతమంది దేవుని పని కొరకు ఇంకేదో విధంగా వాడబడగలరు. కానీ నువ్వు వాడుకుంటున్నావు నీ తలాంతులు? వాడుతున్నావా? ఆగిపోతున్నావా? ఒక తీర్మానాలు ఎన్నో తీసుకున్నాం. ఆ తీర్మానాలు, నేను ముగిస్తూ ఒక మాట చెప్తాను. పోయిన వారం వాక్యం ఏం చెప్పానో నాకు గుర్తులేదు, కానీ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అయితే ఉదయకాలం చెప్పినటువంటి మాటల్ని రెండో ఆరాధనలో నేను చెప్పలేదు, మారిపోయింది. వచనం అదే, కానీ మారిపోయినప్పుడు ఒక వ్యక్తి ఇంటిలోంచి ఈ మాట అనుకొని బయలుదేరారంట. ఏమనంటే, ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి. ఏమని వింటున్నారా? ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి. ఏ మాట అయితే నేను కనిపెట్టుకుంటున్నానో ఆ మాట మాట్లాడాలి దేవుడు అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, వారికి బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి వారు పాటలు కానీ ఆరాధన టైంకి రాలేదు, ఎగ్జాక్ట్గా వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి వచ్చారు. ఎందుకంటే దేవుని మాట తీసుకొని వెళ్దామని. ఉదయకాలం మాట్లాడిన మాట ఆ సబ్జెక్టు అందులో లేదు. రెండో ఆరాధనలో మరి ఎందుకనో ఆ మాట మాట్లాడిస్తే ఆ సాయంకాలమే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నేను ఏ మాట కోసం కనిపెట్టుకొని వచ్చానో కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఆ కన్ఫ్యూజను ఎగ్జాక్ట్గా ఆ మాట ద్వారా దేవుడు మాతో మాట్లాడి మా కన్ఫ్యూజన్ అంతటిని తొలగించాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఎరిగి వచ్చాను నేను కాదు, కానీ నిన్ను ఎరిగిన వాడు ఎవరో తెలుసా? దేవుడు. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, నీ పరిస్థితి ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో, నీ సమస్య ఏంటో, నీ పోరాటం ఏంటో, నువ్వు ఎలా వచ్చావో, ఎలా కృంగిపోయావో, ఎక్కడ కృంగిపోతున్నావో, ఎక్కడ లేవలేకున్నావో అన్నీ ఎరిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో పూనుకోవడానికి నేను కొన్ని అనుభవాలు చెప్పాను. ఒకటి, అపవాది తంత్రాలు నువ్వు ఎరిగి ఉండాలి. ఇది నాకు తగినది కాదని నీకు తెలియాలి. రెండవది, నీకేముండాలి? వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. మూడవది, సంఘముతో కూడిన ప్రార్థన, సామూహిక ప్రార్థన ఉండాలి. నాలుగవది, క్రియ కలిగిన విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? దేవుడు నీ ముందున్నటువంటి శత్రువును పరుగులెత్తిచ్చే ఆ అనుభవాల్లోకి నీ ముందుకు తీసుకురాగలడు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారైన మా తండ్రి, నాయన అద్భుతమైన సందేశాన్ని మీద ఆస్తులు దైవజనులు నిలవబెట్టి, ప్రభా మాకు పరిపూర్ణ ధైర్యము, విశ్వాసము, నాయన నిబ్బరము, మీతో అనుబంధము, సంఘముతో అనుబంధము, దేవా విశ్వాసములు వృద్ధి నొంది శత్రువు బలాన్ని అనగదొక్కి అపవాది తంత్రములు ఎరిగిన వారిగా మేము ఉండడానికి ప్రోత్సహించబడిన, పురుకొలిపించబడిన నా దేవా, నా తండ్రి, సజీవమైన నీ వాక్కుకై కృతజ్ఞత వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇన్నివారు మట్టిగా మేము ఉండక, మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక, మా ఇనుకడందు మీ లేఖనము వినబడుతూ ఉండగా నాయన, మా ప్రాణాత్మ దేహాలలో బీడుబారిన మా భూములు దున్నబడి, కలుపు మొక్కలను ఏర్చబడి, నాయనా అదిగో ఆ విత్తనములు పరిపూర్ణంగా నూరంతలుగా ఫలభర్తంగా ఫలించి దేవ జయ జీవితాన్ని పొందుకునే కృపని కూడున్న కుటుంబాలు యావత్తికి అనుగ్రహించి, ఎత్తబడిన మాటలకి నాయన మా హృదయంలో ఫలింపు దయచేయమని, విదాస్తులను ఇంకా ఘనంగా వాడుకోమని యేసు నామం అడిగి వేడుకొని పొందినాం పరమ తండ్రి. ఆమేన్.